అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం పాతాళ భైరవి. పాతాళ భైరవి ఇందులోని పాట కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో అనే పాటకు సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. 1951 నాడు విడుదలైన పాతాళ భైరవి సినిమాలో ఆనాటి విషయాలు, ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చర్చకు వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు చివరిలోనే వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ సినిమా ఆనాడు నూగూగు మీసాల ప్రాయంలో యవ్వనంలో ఉరకలు వేస్తున్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు, అలాగే అలనాటి అందాల తార అయినటువంటి మాలతి కలిసి ఈ లవ్ సాంగ్లో నటించారు. అందరినీ తన్మయత్వంలో ఉంచారనమాట. అలాగే ఈ కలవరమాయే మదిలో నా మదిలో అనే పాట ఆనాడు సెన్సేషనల్ హిట్ అయిందనమాట. ఇక పాతాళ భైరవి సినిమా పుట్టుక గురించి చూస్తే కాశీ మజిలీ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో నేపాళ మాంత్రికుడుగా ఎస్వి రంగారావు నటన సూపర్బ్ అని ఆనాడంతా మెచ్చుకున్నారు. సాహసము శాయరా ఢింబక రాజకుమారి లభిస్తుంది లేరా అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆనాడే ఈ సినిమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ వాడడం జరిగింది. పాతాళ భైరవి సినిమా ఆ రోజుల్లో ఎంత వీర విహారం చేసింది అంటే 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. శతదినోత్సవాలు జరుపుకుంది. అంతేగాక తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతం నుంచి ఎన్నుకోబడింది కూడా ఈ సినిమాయే. అలాగే ఇక కలవరమాయే మదిలో నా మదిలో అనే పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. పింగళి నాగేంద్రరావు గారి రచన గురించి, ఆయన కలం నుంచి వెలువడిన మహోన్నత సాహిత్యం గురించి అందరికీ తెలిసింది. ఆయన కలం నుంచి ఎన్నో మధుర గీతాలు పురుడు పోసుకున్నాయి. పదాలతో స్పష్టమైన భావాల్ని ఏర్పరిచి కూర్చగలడు ఆయన అలా అనడానికి ఆయన పాటలు ఎన్నో నిలువెత్తు నిదర్శనాలుగా మనకు కనిపిస్తాయి. ఇక ఎస్వి రంగారావు గారు ఆ సినిమాలో ఆ విశ్వరూపం చూపించారనమాట. నిజం చెప్పాలంటే అందులో అంటే ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు కూడా సమకాలికులే. అంటే కొంచెం ఇంచుమించు వయసు తక్కువ అయినా కానీ తేడా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కూడా మంచి ఇదిగా చేశారు. ఇక సంగీత దర్శకుడు గురించి చెప్పాలంటే మధుర గాయకుడు, సంగీత సామ్రాట్ అయిన ఘంటసాల మాస్టారు ఈ పాటకు సంగీతం సమకూర్చారు. అసాధారణమైన సంగీత బాణీలు ఈ పాటకు కట్టారు ఆ మాస్టారు. అయితే ఆయన కంపోజ్ చేసే పాటలు సాధారణంగా నవరత్నాలుగా ఉంటాయి. నవ్య రీతుల్లో నవోన్మేష రీతుల్లో ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఘంటసాల మాస్టారు చిన్నతనంలోనే అనేక రాగాలను గుర్తించారు. అందుకే ఈ పాటను ఏ రాగాన్ని ఎన్నుకున్నారనేది మనం చూస్తే భీంపలాస్ రాగాన్ని ఎన్నుకుని ఈ పాట కంపోజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు. బాగా నచ్చింది.